అనగనగా ఒక జమీందారు రైతుకి ఒక బావి అమ్మాడు. ఆ రైతు మరునాడు నూతిలోంచి నీళ్లు తీసుకోవడానికి వెళితే జమీందారు ఆపేశాడు. నేను నీకు నుయ్యి అమ్మాను, కాని అందులోని నీళ్లు అమ్మలేదు. అవి నావి. ఆ నీళ్లు కావాలంటే తగిన రొక్కమిచ్చి నీళ్లు తోడుకో అన్నాడు. రైతుకి జమీందారు వేసిన ఎత్తుపై కోపం వచ్చింది. జమీందారుకి రైతుకి గొడవ మొదలైంది. ఇద్దరూ కలసి బీర్బల్ని కలవటానికి వెళ్లారు. బీర్బల్ అదే విజ్ఞానంతో సమస్య పరిష్కరించడానికి వచ్చాడు. రైతు తనకి జరిగిన అన్యాయాన్ని మొత్తం బీర్బల్కి వివరంగా చెప్పాడు. బీర్బల్ కొంచెంసేపు ఆలోచించి జమీందారుతో ఇలా అన్నాడు. సరే, నువ్వు నుయ్యి ఒక్కటే అమ్మావు, నీళ్లు అమ్మలేదని ఒప్పుకుందాము. కాని అలా అయితే నీకు ఈ బావిలో నీళ్లు పెట్టుకునే అర్హత లేదు. నీ నీళ్లన్నీ వెంటనే ఇంకెక్కడికైనా మార్చోకో, లేదా రైతుకి నువ్వే నూతిలో నీళ్లు పెట్టుకుంటున్నందుకు అద్దె ఇవ్వాలి. ఇలా బీర్బల్ తీర్మానమిచ్చాడు. బీర్బల్ తెలివితేటల మూలంగా తన దగా విఫలమయ్యిందని జమీందారుకి అర్థమయ్యింది. గొడవ మానేసి నూతిలోని నీళ్లు కూడా రైతువే అని ఒప్పుకున్నా. దానితో రైతు పెదాలమీద చిరునవ్వు వచ్చింది. ఈ కథలో నీతి ఏంటంటే, ఎవరినైనా ముంచాలి అని చూస్తే నువ్వే మునిగిపోతావు. విహా స్టోరీ ల్యాండ్కి స్వాగతం. ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదా? అయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ బటన్ను నొక్కండి. మీకు కథలు నచ్చితే ఓ లైక్ కొట్టండి. మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియచేయండి. మరియు కొత్త కథలు మిస్ అవ్వకుండా ఉండాలంటే పక్కనే ఉన్న గంట సింబల్ తప్పకుండా నొక్కండి.